రామూర్తి గారు గుడ్ మార్నింగ్. సో ఈ క్రైసిస్ కి ఎవరు కారణం అనుకుంటున్నారు? కేంద్రమా, రాష్ట్రంలోనా, ఏంటి ఏమనుకుంటున్నారు మీరు? 100% అటు కాంగ్రెస్ పార్టీ అదే విధంగా బీజేపీ పార్టీ కారణం. ఎందుకంటే దశాబ్దాలుగా దేశాన్ని 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎక్కువ పాలించింది కాంగ్రెస్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఇప్పుడు బీజేపీ 12 ఏళ్ల నుంచి కొనసాగుతున్నది. సరే, అంతకుముందు ఒకసారి వాజ్పేయితో వచ్చింది. సరే, వాజ్పేయి వచ్చినప్పుడు ఏం నిర్ణయాలు తీసుకున్నారు, ఇప్పుడు ఏం నిర్ణయాలు తీసుకున్నారు, అసలు ఏం జరుగుతుంది అన్నది కొంచెం కులంకుశంగా వివరించే ప్రయత్నం చేస్తారు. అసలు మిడిల్ ఈస్ట్ సంక్షోభం వల్ల ఈ రోజు యుద్ధ వాతావరణం వల్ల మనకి ఈ రోజు ఈ సంక్షోభం ఏర్పడ్డది. అదే విధంగా ఇది మొదటిసారి కాదు. ఎందుకంటే 1991 లో కూడా గల్ఫ్ యుద్ధం వచ్చినప్పుడు ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు. అప్పుడు వాజ్పేయి గారు ఉన్న తర్వాత కొంచెం, ఎందుకంటే అసలు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలన్నది కొంత కులంకుశంగా అందరితో చర్చించి అసలు ఏంటంటే కొంత మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. ఎందుకంటే స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అని కొత్తగా తీసుకొచ్చిండు. దాని విశాఖపట్నంలో, అదే విధంగా మంగళూరులో, పాడూరులో 3 దిక్కుల పెట్టడం జరిగింది. ఈ రిజర్వ్స్ ఏంటంటే అండర్ గ్రౌండ్ లో ఉంటాయి. మిసైల్స్ దాడి చేసినా కూడా దాని నుంచి తట్టుకుంటాయి, అది కాపాడబడతాయి. సో అది కూడా ఎంత అంటే కూడా విశాఖపట్నంలో 1.33 MMT అంటే మిలియన్ మెట్రిక్ టన్స్. అదే విధంగా మంగళూరు 1.5 MMT, అదే విధంగా పాడూరులో 2.50 MMT. ఇది మొత్తం కలిపితే 5.33 MMT. అంటే అసలు వాస్తవంగా దేశానికి ప్రతిరోజు ఉపయోగించే పరిస్థితులలో ఇది, ఎందుకంటే 5.33 MMT వాస్తవంగా 8 రోజులే యూజ్ అవుతుంది మన దేశంలో. ఓ పెద్దగా నెల రోజులు ఉన్నాయి, 2 నెలలు ఉన్నాయి, 3 నెలలు ఉన్నాయి ఆయిల్ కి సంబంధించిన రిజర్వ్స్ అంటే ఇది తప్పుడు వార్త. అదే విధంగా దేశ ప్రజలను అదే విధంగా మోడీ ప్రభుత్వం గంటలు కట్టి మోసం చేస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ బ్లాక్ మార్కెట్ ను అరికడతామంటే ఇప్పుడు 5,000 దాకా పోతుంది బ్లాక్ మార్కెట్ లో. ఎవరు అరికడుతున్నారు? ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఒక మంత్రి చెప్తాడు కంప్లీట్ గా మేము బాటిళ్లలో పోనీయమంటే ఎవరు ఆపుతున్నారు? ఇప్పుడు ఆపేది లేరు. అసలు ఇంకోటి ఏంటంటే ఆ ప్రభుత్వం దగ్గర కానీ ఈ ప్రభుత్వం దగ్గర కానీ అసలు పరిపాలనకు సంబంధించిన బలమే లేదు. ఎందుకంటే చాలా అంశాలు చూసుకుంటే ఇప్పుడు సిలిండర్ ఇప్పుడు ఒక దిక్కో కొరత లేదు అంటారు. మళ్ళీ వీళ్ళే హోటళ్లు కానీ అదే విధంగా అయితే సిలిండర్ విషయంలో కానీ ఇప్పుడు 21 రోజులు 25 రోజులు సిటీలో అవుతుంది. అదే విధంగా 35 రోజులు 40 రోజులు గ్రామాల్లో గ్యాస్ ఇవ్వట్లేదు. అదే విధంగా ఎందుకంటే కేంద్రానికి సంబంధించిన పెట్రోలియం శాఖ మంత్రి, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అసలు ఎక్కడున్నాడో, ఎక్కడ ఎవరితో మాట్లాడతాడో ఎవరికి తెలుస్తలేదు. అదే విధంగా భారత అవసరమైన చమురులో ఇప్పటికి కూడా, ఎందుకంటే చాలా అంటే విషయం చాలా డీప్ విషయం. ఈ విషయం దేశ ప్రజలకు అందరూ తెలవాలి. అసలు 80 నుంచి 80% ఇంకా దిగుబడి మీదే ఆధారపడి ఉన్నది భారతదేశం, ఇది ముడి చమురు. ఎందుకంటే ఇప్పుడు 2013-14లో 37 MT అంటే మిలియన్ టన్నులు అంటే దిగుమతి చేసుకుంది. మనం దేశీయంగా ఉత్పత్తి చేసింది. దేశీయంగా వాస్తవంగా పెరిగితేనే ఇప్పుడు మనం వాస్తవంగా దిగుమతి మీద ఆధారపడం. ఏ దేశమైనా దిగుమతులు తగ్గితే దాని ఆర్థిక వృద్ధి పెరుగుతుంది. ఎందుకంటే దేశీయంగా ఉత్పత్తులు అవుతాయి కాబట్టి. 13-14లో 37 MT, అదేవిధంగా 14-15లో 37 MT, అదేవిధంగా 15-16లో 36 MT ఇక్కడ పెరిగింది. అదేవిధంగా 16-17లో 36, అదేవిధంగా 17-18లో 35 MT, అదేవిధంగా 18-19లో 34 MT, అదేవిధంగా 19-20లో 32 MT, దాని తర్వాత 20-21లో 30 MT తగ్గుతూ వస్తుంది చూసుకోండి. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 21-22లో 29 MT, అదేవిధంగా 22-23లో 29 MT, అదేవిధంగా 23-24లో 29 MT. అంటే ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని కార్యక్రమాలు తీసుకున్న తర్వాత మేము దేశీయంగా ఉత్పత్తులు వేస్తాం, చమురును నిల్వలం వేస్తాం, చమురును ఇక్కడనే సృష్టిస్తాం, బంగాళాఖాతంలో అది దొరికింది, ఆ సముద్రంలో ఇది దొరికింది అని చెప్పి గప్పాలు కొట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్తుంది రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు? ముఖ్యంగా ఏంటంటే ఆత్మ నిర్భర్ భారత్ అని తీసుకొచ్చి 20 లక్షల కోట్లు ఎవరి ముక్కులో పెట్టలో తెలియదు. అందులో భాగంగా ఇంకోటి ఏంటంటే ఆత్మ నిర్భర్ ఎనర్జీ పాలసీ అని మేము దేశీయంగా ఉత్పత్తిని పెంచి ఏదైతే గ్యాస్ అదే విధంగా ఈ చమురు ఉత్పత్తులను పెంచుతామని లక్షల కోట్లు ఖర్చు పెట్టిందండి. ఆ లక్షల కోట్లు ఖర్చు పెట్టి మరి చేసింది ఏంది? ఇప్పుడు బీజేపీ రాకముందు 85% దిగుమతి చేసుకుంటున్నాం. అదేవిధంగా బీజేపీ వచ్చిన తర్వాత కూడా 85% అయితే దిగుమతి చేసుకుంటున్నాం. సో దీని వల్ల దేశానికి ఏమొచ్చింది? ఈ వీళ్ళ పరిపాలన గాని వాళ్ళ పరిపాలన గాని చూసుకుంటే ఏదైనా 22, 23, 24, 29 దాకానే మెట్రిక్ టన్ల ఉత్పత్తి దేశీయంగా అవుతుంది. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు గ్యాస్ విషయంలో కూడా 50% బయట దేశాల మీద ఆధారపడాలి, 50% ఇక్కడ చూస్తున్నది. సరే, ఈ 50% ఇక్కడ ఉన్నా కూడా ఇప్పుడు 50% ఆగిపోయింది. సో 100 మందిలో ఒక వాస్తవంగా చెప్పినప్పుడు 50 మందికే సరిపడా ఇక్కడ గ్యాస్ ఉన్నది. అదే విధంగా ఇంకోటి ఏంటంటే దేశంగా చమురుకు సంబంధించి కంప్లీట్ గా 35%
మనకు మాత్రమే వస్తున్నది. ఎందుకంటే 50% ఆగిపోయింది కాబట్టి మనం 85% బయట దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి ఆ పడవలు వచ్చినాయి, ఈ పడవలు వచ్చినాయి కూడా 3 పడవలు, ఫస్ట్ 2 పడవలు వచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ 4 పడవలు వచ్చినాయి అంటున్నారు. అది బయలుదేరినాయని చెప్తున్నారు. వస్తున్నాయా రావట్లేదా అన్న విషయం కూడా వచ్చినా కూడా 8-9 రోజులకి అవుతాయి, ఆఖరికి ఒక 20 రోజులకి అవుతాయి అంతే. అంతే తప్ప కానీ దేశీయంగా అదే విధంగా ఒక స్ట్రాటజిక్ ప్లాన్ సరిగ్గా లేక, ఎందుకంటే వాజ్పేయి తర్వాత మళ్ళీ దాని గురించి ఆలోచించిన నాదుడే లేడు. ఎందుకంటే అటు దాదాపు 60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ గాని, దాని తర్వాత వచ్చిన ఈ మోడీ ప్రభుత్వంలో గాని వాజ్పేయి గారు సరే ఒక స్ట్రాటజిక్ ప్లాన్ ఆయిల్ కు సంబంధించి రిజర్వ్ తీసుకొచ్చిండు. మరి ఇప్పుడు మోడీ ఏం తీసుకురాలేదు అంటే వాజ్పేయి కంటే తిరిగా కూడా ఇలాంటి పరిస్థితులు. ఎందుకంటే ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ అని కూడా ఇంకోటి ఏంటంటే చాలా అంశాలు ముందు తీసుకొచ్చినప్పుడు చాలా అన్యాయం జరిగింది దేశానికి. 1 కాదు 2 కాదు, అసలు చాలా అంశాలు మాట్లాడుకుంటే ఈ రోజు ఇప్పుడు ఈ పరిస్థితి ఎదుర్కోవడానికి కారణం ఎవరండి? ఇప్పుడు 1991 లో 90s లో యుద్ధం వచ్చినప్పుడు ఏ విధంగా కూడా మొత్తం దేశం అంతా ఇబ్బంది పడ్డది. వాస్తవంగా గ్యాస్ గానీ అదే విధంగా డీజిల్ పెట్రోల్ లేక ఇబ్బంది పడ్డది. మరి గతంలో ఉన్న పరిస్థితులను చూసుకొని మేలుకోవాలి కదా. 90 నుంచి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు అయిందండి. ఇన్ని సంవత్సరాలు అయితే ఓన్లీ విశాఖపట్నం అదే విధంగా మంగళూరు, పాడూరు ఈ 3 దిక్కులే ఉంటాయా? లేకపోతే వాటి సామర్థ్యం ఎందుకు పెంచలేదు? ఓన్లీ 5.33 అంటే వాస్తవంగా ఏంటంటే రోజుకు వాస్తవంగా చెప్పాలంటే చాలా అంశాలు మనం లెక్క పెట్టుకుంటే చాలా అంశాలు ఉంటాయండి. ఇప్పుడు చిన్న విషయం చెప్తా, ఎందుకంటే ఉన్న విషయాల గురించి చెప్తా. మొత్తం రిజర్వ్ 5.33 MMT అనేది ఇంత ముందు కూడా చెప్పారు. రోజు వినియోగం 0.67 MMT అంటే ఇది ఓన్లీ 8 రోజులే వస్తుందండి. ఈ విధమైన పరిస్థితుల్లో దేశానికి వీళ్ళు ఏం చెప్తారండి? పెట్రోల్ వాస్తవంగా రోజుకు 20 కోట్ల లీటర్లు మనకు కావాల్సింది. అదే విధంగా డీజిల్ 40 కోట్ల లీటర్లు కావాలి. అదే విధంగా LPG 50 లక్షల సిలిండర్లు కావాలండి రోజుకు. అదే విధంగా గ్యాస్ 190 MMSCM కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో కరువు ఉన్నది, కరువు లేదని ఎట్లా చెప్తారండి? అసలు ఇంకోటి ఏంటంటే మీ దగ్గర ఉన్న రిజర్వ్స్ ఓన్లీ 8 రోజులకే సరిపోతాయి, కానీ మీరు 2 నెలల దాకా లేదు అని ఎట్లా చెప్తారు? ఈ విధంగా ఇంకోటి ఏంటంటే దేశంలో కరోనా లాంటి పరిస్థితులు వస్తున్నాయి. అంటే కరోనాను ఏ విధంగా పనిచేసినామో అందరూ కూడా తెలుసు. ఎందుకంటే దేశంలో మొత్తం కోవిడ్ వ్యాక్సిన్లు ఫస్ట్ ఇవ్వకుండా ఎక్స్పోర్ట్ చేయడం వల్ల దేశంలో ఎక్కువ సావాలన్న విషయం కూడా అందరికీ తెలుసు. అవి ఏ విధంగా ఎంత అన్నది కూడా చెప్తా. ఎందుకంటే కోవిడ్ టైంలో కనీసం మీరు రోజువారీ కూలీలకు ఇతర రాష్ట్రాలకు పంపనీకి కూడా ₹1 కూడా ఇవ్వని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మంది చేసుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకు ఇళ్లకు పంపింది. అదే విధంగా నడుచుకుంటా పోతా ఉంటే రోడ్ల మీద ఎంతమంది చచ్చిపోయారండి? దీనికి కారణం ఎవరు? కేంద్ర ప్రభుత్వం కాదా? కనీసం వాళ్ళకు ఒక వెహికల్ పెట్టలేవా? ఇలాంటి అసమర్థ పరిపాలన. ఎందుకంటే భక్తి ఉండాలండి, అంధభక్తి ఉండదు. ఇప్పుడు బీజేపీ విషయంలో భక్తి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత కొన్ని చర్యలు తీసుకున్నారు, దానికి కాదంటే అవి ఉంచుకొని మొత్తం 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఇవే కొనసాగిస్తామంటే కాదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని మంచి పనులు చేసింది, బీజేపీ వచ్చిన తర్వాత కొన్ని మంచి పనులు చేసింది, అది ఆడికే. ఎందుకంటే అది మొత్తం చూసుకొని మేము అది చేసినాం ఇది చేసినాం, కాశ్మీర్ లో అది చేసినాం, దాని తర్వాత మరి కాశ్మీర్ లో నువ్వు అది చేసినావు, మరి తర్వాత మణిపూర్ లో ఏం చేసినావు, దాని తర్వాత యూపీలో ఏం నడుస్తున్నది? ఇలాంటి పరిస్థితి దేశంలో అందరూ సమానంగా చూసుకుంటున్నావా? అందరూ సమానంగా చూసుకుంటలేవు. నువ్వు ఉన్న కాడ ఒకలాగా, లేని దగ్గర ఒకలాగా. అదే విధంగా కులాల మధ్యలో మతాల మధ్యలో విద్వేషాలు ఒకటి ప్లస్ ఉంటది, ఒకటి మైనస్ ఉంటది, ఒకటి మంచి అవి జరిగాయి. బట్ ఏంటంటే ఒకటి తెలంగాణ డీలర్స్ అసోసియేషన్ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. అసలు నిల్వలున్నాయి పుష్కలంగా అని చెప్పినా కూడా మన దగ్గర అయితే ఎంత క్రైసిస్ వస్తుంది, జనాలు ఎంత ఎగబడుతున్నారో చూస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకుంటున్నారు? సునీత గారు, ప్రజలకున్న ముందు జాగ్రత్త ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, క్లియర్ గా జనాలకు అర్థం కావాలి. ఎందుకంటే ఇది ఏదో గొట్టులాగా ప్రజలకు అర్థం కాని విధంగా చెప్తే కూడా ప్రజలు అర్థం చేసుకోలేరు. చలికాలం వస్తే ఏం చేస్తామండి? మీరైనా మేమైనా స్వెటర్ ఉన్నదా చూసుకుంటాం ఇంట్లో, లేకపోతే ఒకటి కొనుక్కుంటాం. దాని తర్వాత ఎండాకాలం వస్తే గొడుగు వాస్తవంగా ఏంటంటే పరిస్థితి ఇంట్లో ఏసీ ఉన్నదా, లేకపోతే దాని తర్వాత కూలర్ ఉన్నదా, లేకపోతే ఫ్యాన్ ఉన్నదా. కొంచెం ఉన్నోళ్ళు అయితే ఏసీ కొనుక్కుంటారు, లేని వాళ్ళు అయితే ఫ్యాన్ తో సరి పెట్టుకుంటారు. అదే విధంగా వర్షాకాలం వస్తే ఇంట్లో గొడుగు ఉన్నదా, లేకపోతే గొడుగు కొనుక్కుంటాం. ఇలాంటి ముందు జాగ్రత్త చర్యలు ప్రజలు తీసుకుంటారు. ఇప్పుడు కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు డీజిల్ పెట్రోల్ తీసుకుంటారంటే ముందు జాగ్రత్త. ప్రభుత్వానికి లేని జాగ్రత్త ప్రజలకు ఉన్నది. ఎందుకంటే లేదంటున్నారు కేంద్ర ప్రభుత్వానికి, సరిపడా అందరికి సరిపడా పెట్రోల్ ఎట్లుంటది, డీజిల్ ఎట్లుంటది? నేను ఒకటి చెప్తా వినండి. మోడీ స్టేట్మెంట్ తర్వాత సిచ్యువేషన్స్ మారిపోయినాయి. ఎందుకంటే కరోనా పర్మనెంట్ పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి, ఇంట్లోనే ఉండవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు బయటికి తిరగనీకి, ఇంటికి పోనీకి, కూరగాయల మార్కెట్ అటో ఇటో పోనీకి ఖచ్చితంగా డీజిల్ అవసరం ఉంటుంది. 2 నెలలు ఇంట్లో ఉండవలసిన అవసరం వచ్చినప్పుడు ప్రజలకు నువ్వే చెప్తావు
మొత్తం కొరత లేదని నువ్వే చెప్తావు. దాని తర్వాత కొరత వచ్చే ప్రమాదం ఉన్నట్టు నీ వాస్తవంగా చూసుకుంటే నిల్వలు లెక్కలు తీస్తే మాత్రం 8-9 రోజులకే ఉన్నాయి, ఆఖరి 10 రోజులకే ఉన్నాయి, మళ్ళీ 3 నెలలు అని చెప్తారు. నేను లెక్కలతో సహా చెప్తున్నారు కానీ దేశంలో ఉన్న ఆయిల్ నిల్వల గురించి లెక్కలతో సహా చెప్పిన అది 8 రోజులు 10 రోజులకే, ఆఖరికి కొంచెం కఠినంగా వాడుకుంటే ఓ 20 రోజుల దాకా యూజ్ అవుతుందండి, అంతే తప్ప కానీ 3 నెలలు అన్న మాట తప్పు. ఇంకోటి ఏంటంటే ప్రజలను ఇంకా బఫూన్లు చేయడం కరెక్ట్ కాదు. ఉన్న విషయాలు చెప్పి, ఎందుకంటే పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి మీరు అయితే ఎలక్ట్రిక్ స్టవ్లు వాడుకుంటారా లేకపోతే వివిధ అంశాలు వాడుకుంటారా, కట్టెలపై వాడుకుంటారా. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడు, చాలా నిశ్చిగ్గైన మాట. ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏ విధంగా మాట్లాడాలి, అసలు హిందీ కూడా సరిగ్గా రాదు, అసలు ఆగు భుజానా అంటాడు, ఆగు జలానా కూడా తెలియదు. ఆగు భుజానాకు ఆగు జలానాకు కూడా సంబంధం లేనివాడు ముఖ్యమంత్రికి మా దరిద్రం. మనం ఏం చేస్తాం, ఇతిహాస్ కే దిన్కు జారే అంట. ఇతిహాసం అంటే ఏంటిదండి, ఇతిహాసాలు ఏం చెప్పినాయి, ఇతిహాసాలు మంచిని నేర్పినాయి, ఇతిహాసాలు మనకు జీవన విధానం నేర్పినాయి. ఇతిహాసాలకు వాస్తవంగా 2 రాళ్లు కొట్టడానికి సంబంధం ఏంటిదండి, 2 రాళ్లు ఎప్పుడు కొట్టున్నారండి, ఆది మానవులు కొట్టుకున్నారు. ఆది మానవుల పరిస్థితి కూడా తెలియదు, ఆది మానవులు ఎప్పుడు రాయి కొట్టి అగ్ని పుట్టించడం కూడా తెలియదు. ఇతిహాస్ కు జారే దోనో ఓ పచ్చరుకు లగాకే ఆగు భుజానా అంట. ఆగు భుజానా ఏంటండి, ఆగు భుజానా కదా, ఆగు జలానా అంటారు దాన్ని. అది కూడా తెలియకపోతే నేనేం చేస్తా అండి. ఇప్పుడు అందరూ విజ్ఞులేండి అని అందరూ తెలుసుకోవాలి విషయాలు. హిందీ వస్తే హిందీ మాట్లాడు, లేకపోతే బ్రహ్మాండంగా తెలుగులో మాట్లాడు, ఉడదంటాడు హిందీ ఛానల్ ఉడవ మాట్లాడు. నాకు హిందీ రాగా కూడా హిందీ వచ్చిన వాళ్ళు పంపి ఒక మంత్రిని, నీకు సంబంధించిన మంత్రులు ఉన్నారు కదా, ఏ హిందీ వచ్చిన మంత్రులు ఉన్నారు, ఇంగ్లీష్ వచ్చిన మంత్రులు ఉన్నారు. సబ్మిషన్ మెన్షన్ చేస్తున్నారు పాయింట్ ఏందని శ్రీనివాసరావు గారు. ఇప్పుడు రామ్మూర్తి గారు చాలా బాగా గణాంకాలు చెప్పిండ్రు దేశ విషయం గురించి, అన్ని విషయం గురించి. ఫస్ట్ ఒక చిన్న సబ్మిషన్ ఏంటంటే 91లో ఉన్నటువంటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి కాదండి. అటల్ బిహారీ వాజ్పేయి 97లో ప్రధానమంత్రి అయ్యిండ్రు. 91లో అప్పుడు ఉన్నటువంటి యుద్ధం వచ్చింది మీ అప్పుడే అండి. నేను చెప్పింది వాజ్పేయి వచ్చిన తర్వాత 90లో నేను చిన్న కంక్లూడ్ ఇస్తున్నా, ఎందుకంటే వాజ్పేయి వచ్చిన తర్వాత 3 పెట్టిండు, దాని తర్వాత మీరు పెట్టలేదు. సరే జనరల్ నాలెడ్జ్ పక్కన పెట్టండి, ప్రభుత్వం ఉన్నప్పుడు చేయలేదు. శ్రీనివాస్ గారు చెప్పండి. మీ ముఖ్యమంత్రి కాదండి, మన ముఖ్యమంత్రి. మన ఇజ్జత్ పోతా అంటే ముఖ్యమంత్రి ఇజ్జత్ పోతే మన ఇజ్జత్ పోయినట్టే, అందరి ఇజ్జత్ పోయినట్టే అండి. మీ ముఖ్యమంత్రి ఎట్లా అంటారండి అంటే ఇప్పుడు మీరు